జై శ్రీరామ్. ఒక ప్రశ్న అడిగారు గ్రూప్లో. చాలా రెమెడీస్ చెప్తూ ఉంటాం ఫైనాన్స్కి, హెల్త్కి, ఎడ్యుకేషన్కి సంబంధించి. అందులో కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే, మా ఆయన నమ్మరు, నేను ఆయన కోసం నేను చేయొచ్చా? మా పిల్లలు నమ్మరు, వాళ్ళ ఉద్యోగం కోసం, వాళ్ళ చదువు కోసం నేను చేయొచ్చా? ఇది ప్రశ్న. ఎవరు ఆకలిస్తే వాళ్ళే అన్నం తినాలి, వాళ్ళకే కడుపు నిండుతుంది. వేరే వాళ్ళ కోసం మనం చేస్తే ఎటువంటి ఉపయోగం లేదు. కానీ ఒక సందర్భం అంటే వాళ్ళు విశ్వాసంతో ఉండి వాళ్ళు చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మనం వాళ్ళ కోసం చేస్తే అది ఫలిస్తుంది. కానీ మామూలుగా వాళ్ళ నమ్మకం లేనప్పుడు, నమ్మనప్పుడు ఎవరు చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఒకవేళ మీరు చేసినా వాళ్ళకి ఏదైనా మంచి జరిగినా దాన్ని గుర్తించరు, దానికి ఒక రికగ్నిషన్ ఉండదు. అక్కడ గ్రాటిట్యూడ్ అనే ఎలిమెంటు బాగా లోపిస్తుంది. కృతజ్ఞత లోపించిందనుకోండి, అటు వాళ్ళకి ఇటు మనకి ఎవరికి మంచిది కాదు. అది నిలబడదు. ఇటు చూసుకున్నా వాళ్ళకి ఏమైనా వచ్చినా కూడా వచ్చింది నిలబడదు. మీకు కూడా వాళ్ళ యొక్క ఆ కృతజ్ఞత మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మంచి సమాధానం ఏంటంటే, ఎవరికి ఆకలేస్తే వాళ్ళే తినాలి అనే నియమాన్ని గుర్తుపెట్టుకోండి. కానీ మీకు ఉన్నటువంటి అభిమానమో అనురాగమో ఏదో ఉంటుంది, వాళ్ళకి ఏదో చేయాలని అనుకుంటూ ఉంటారు. ఏమీ చేయలేం. కొంతమంది నమ్మరండి, మరి ఎలాగా అండి అంటే ఒకటి చెప్పగలను, ఆ నమ్మను అనే వాళ్ళకి ప్రతిదాన్ని కూడా నేను చూస్తే కానీ నమ్మను అన్నటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు అలా అంటూ ఉంటారు. ప్రతిదీ మనం చూడలేం. కోవిడ్ వచ్చింది, వైరస్ను చూసిన వాళ్ళు ఎంతమంది అండి? భయపడుతున్నారు, మాస్క్లు వేసుకుంటున్నారు, చెప్పినవి చేస్తున్నారు, కొంతమంది మన ఎదురుగుండా చనిపోతున్నారు. ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి కోవిడ్ ఉందని నమ్ముతున్నాం. కానీ నిజంగా కోవిడ్ని చూసిన వాళ్ళు ఎవరు? ఆ కోవిడ్ ఎలా ఉందో ఎవరికి తెలుసు, ఎంత సూక్ష్మంగా ఉంది. కాబట్టి ప్రతిదీ చూడాలి అనుకోవడం. రెండు, ఈ విషయంలో నేను చూడాలి, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి, ఆ లాజిక్ నాకు తెలియాలి అనుకున్నప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తాడు. జ్వరం అంటాడు, జ్వరానికి డోలో 650 ఇస్తాడు. డాక్టర్ని ఎప్పుడన్నా అడిగాడు ఇతను, డోలో 650 ఎలా పనిచేస్తుంది, ఇందులో ఏముంది అని ఎప్పుడన్నా అడిగాడా? మరి వేసుకుంటున్నాడు కదా. అంటే ఆ క్లారిటీతో అప్పుడు అతను పనిచేస్తున్నాడా? అతనికి సమస్య వచ్చింది, తీరాలి కాబట్టి వేసుకుంటున్నాడు, సమస్య తీరుతుంది. ఇది కూడా అంతే. ప్రతిదీ మనం చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే మనం జీవితంలో ఏమీ చేయలేం, సాధించలేం. మనకు తెలియనివి చాలా ఉంటాయి. ఇప్పుడు శక్తి స్థాయిలో, ఎనర్జీ లెవెల్లో జరిగే చాలా ప్రక్రియ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ప్రతి మెడిసిన్ కూడా, అలోపతి మెడిసిన్ ఒక లెవెల్లో పనిచేస్తుంది, ఫిజికల్ లెవెల్లో పనిచేస్తుంది. ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇంకొంత డీప్గా పనిచేస్తుంది, హోమియోపతి ఇంకా డీప్గా పనిచేస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా సూక్ష్మంగా కణాల ఆటమ్ లెవెల్లో పనిచేస్తాయి. ఎనర్జీ లెవెల్లో కొన్ని మెడిసిన్స్ పనిచేస్తాయి, మైండ్ లెవెల్లో కొన్ని మెడిసిన్స్ పనిచేస్తాయి. ఏ లెవెల్లో పనిచేస్తాయో మనకు తెలియదు. ఆ లెవెల్లోనే ఉంటుంది దాని ఫలితం కూడా. కాబట్టి ఎనర్జీ లెవెల్లో పనిచేసేది ఎనర్జీ లెవెల్లో ఉంటుంది, ఫిజికల్ లెవెల్లో పనిచేసేవి ఫిజికల్ లెవెల్లో ఉంటాయి, ఫిజికల్ లెవెల్లోనూ మనం చూడగలుగుతాం. కాబట్టి వేరే లెవెల్లో పనిచేసేవి మనకు తెలియదు, మనం సెన్స్ చేయలేం. కాబట్టి మనం ఏదైతే సెన్స్ చేయలేకపోతున్నామో అది లేదు అని కాదు, కానీ మనకు రిజల్ట్ రావాలి, ఇంపార్టెంట్. ఇవన్నీ నమ్ముతున్నప్పుడు ఈ మూఢనమ్మకాలని ఏమాత్రం కాదు, మూఢనమ్మకమే. అయితే అలా అనేవాళ్ళ జీవితంలో కూడా మూఢనమ్మకాలు చాలా చాలా ఉంటాయి. ఇది ఇలాగే చేయాలి, అలాగే చేయాలని వాళ్ళే చాలా విషయాలు చెప్తూ ఉంటారు. మరి అలా ఎందుకు చేయాలి? అది మూఢనమ్మకం కాదా? అక్కడ ఒక పరమవీర చక్ర అవార్డు ఇవ్వాలి, దానికి ఒక పద్ధతి, పాడు, ఒక వాకింగ్, మార్చింగ్, ఇలా పద్ధతి రావడం, అక్కడ రావడం అని ఇవ్వడం. ఇది నీకు ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది నువ్వు తీసుకో అంటే సరిపోదా? వారికి ఇచ్చినట్టే కదా. మరి అవన్నీ మూఢనమ్మకాలు కావా? అలా చేస్తేనే ఇచ్చినట్ట, అలా అంతే కదా. ఈ ప్రాసెస్, ఇది ప్రాసెస్ అని దాని అర్థం. ఈ ప్రాసెస్ మనమే అంగీకరిస్తున్నాం కదా. కాబట్టి ఇక్కడ కూడా ఈ రెమెడీస్లో కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మనం ఫాలో అవ్వాలి.